పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఓటు అయిపోతే గడ్డి ముందు తాగి చచ్చిపోయి ప్రతి ఒక్కరు ఉన్నాను. అది దేనికోసమో కాదు, ఈరోజు అందరికీ అర్థమైందిలో ఉంది. ఎవరికి గడ్డి ముందు అవసరం లేదు. ఇక్కడ ఎంతంతో మా నాయకులు ఎక్కడెక్కడి నుంచి వచ్చినా సరే వాళ్ళ పేరుకి వస్తుంది తప్ప, వాళ్ళ పరువు తీసుకోవడం తప్ప ఇక్కడ అంతకంటే చేసేది ఏమీ లేదు. పిఠాపురం నిలబెడుతున్నాను అంటేనే ఎక్కడికో దేశం దాకా వెళ్ళిపోయింది మా పిఠాపురం. ఇప్పుడు దాకానే పత్తి పండిస్తున్నారా, లేకపోతే వరి పండిస్తున్నారా, బెండకాయలు పండిస్తున్నారా అన్నదే తెలుసు. కానీ పిఠాపురాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఆ రోజు వెనక్కి చేసిన కాడి నుంచి ఈ రోజు కూడా మా పిఠాపురం ఎక్కడికి వెళ్ళిపోయింది. అందుకని నిలబడడానికి ఉన్నందుకే వెళ్ళిపోయిందంటే మరి ఆయన నెగ్గితే ఇంకెక్కడికి వెళ్ళిపోద్దో ఆలోచించుకోవాలని పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. అమ్మ, మీ ఎవరికి కూడా గడ్డి ముందు అవసరం లేదు, ఇంకా అవసరం లేదు. మీరందరూ కూడా దయించి వీర మహిళలు ప్రతి ఒక్కరూ కూడా బడుగు వర్గాల బాధ్యతగా తీసుకున్న ప్రతి ఒక్కరు అన్నదమ్ములు, పెద్దలు, పిల్లలు, రైతులు అందరూ కూడా ఆ యొక్క పవన్ కళ్యాణ్కి మీరు ఓటు ఆయన ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనకు మెజార్టీ కోసం మనం తిరుగుతున్నామని మీ అందరూ తెలుసుకుని ఆయనకి ఓటు వేసి పెట్టి మరి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించి కాబోయే రాష్ట్ర హోంశాఖ మంత్రి కింద పురమాయించవలసిందిగా మరీ కోరుతున్నాను. ఎంతమందితో జరుగుతుంది నామినేషన్, ఎంతమంది అభిమానులు అవుతున్నారు? ఈరోజు పెద్దలైతేనో పిల్లలైతేనో చాలామంది అంటున్నారండి ఏదో కుర్రోళ్ళు, స్టూడెంట్ కుర్రోళ్ళు వస్తారని. చూడండి, మా అమ్మాయి ఇంటర్మీడియట్ జరుగుతుంది. మీ పిఠాపురం వాళ్ళు రావట్లేదు, బయట ఊరి నుంచి తీసుకొస్తారు. బయట ఊరి నుంచి ఎవరు రావట్లేదు సార్. ఆల్రెడీ మేము చెప్పుకున్నామండి, నామినేషన్ వేసినప్పుడు ఎవరు రాకండి, మా నియోజకవర్గం ప్రజలే కావాలి అంటే ఈరోజు లక్ష పైన ఉంటారో కూడా తెలియదండి. ప్రస్తుతానికి జల్లూరు గ్రామం నుంచి మొదలు పెడితేనే ఈ ముక్కలో ప్రత్యేకంగా 50-40 వేల మంది కనపడుతున్నారు. మరి ఇంకా అటు నుంచి గొల్లపోల నుంచి ఇలాగ కొత్తపల్లి సైడ్ నుంచి ఇంకా ఎంతమంది వస్తారో కూడా. గొల్లపోలు ఊరు ఎంటరింగ్ నుంచి మొదలవుతుందండి. ఇప్పుడు అక్కడి నుంచి మీరు చూస్తే మీకే తెలుస్తుందండి. నేను ఏదో ప్రెస్ మీట్లోని గట్ట ఉన్నాను, ఈ బాబాయ్ చచ్చిపోయారు, జనం గుండా పిండి అయిపోయారని. ఎక్కడ చూసినా సరే మీడియాలో కార్లు బళ్ళు కనపడుతున్నాయి, కానీ దాని మీద మనుషులు కనపడతలేదండి మాకు. ఈరోజు జన సముద్రం ఎలా నడుస్తుందో ఒక్కసారి చూడమని. అయ్యా, ఇంకో మాట అయ్యా, ముద్రగడ్డ గారు, మీరంటే మాకు చాలా గౌరవం అయ్యా, కానీ మీరు పిఠాపురం గట్ట రాకండి అయ్యా. ఎందుకంటే ఎంతన్నా పెద్దలు కదా, పిల్లలు ఏమన్నా చేశారంటే మా భయం మాది. అయ్యా, మీరు మాత్రం రాకండి అయ్యా, ఎందుకంటే మీరు ఎప్పుడో తుని మీటింగ్ మేము వచ్చామయ్యా, అందుకని మీరు అంటే చిన్న గౌరవం ఉండిపోయింది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకుని అలా ఇంట్లో ఉండిపోండి అయ్యా. అమ్మ గీతక్క, దయించి మరి ఈసారికి క్షమించు. గతంలో మరి ప్రజారాజ్యంలో నిన్ను ఇదే రూపంలో ఎక్కించాం. మరి ఈసారి ఆయన తమ్ముడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కాబోయే స్టేట్ మినిస్టర్ కూడా అవ్వచ్చు. అందుకని మేము మా పిఠాపురం బాగుపడాలని నెగ్గించుకుంటున్నాం. ఏమనుకోక కొద్దిగా సైలెంట్గా ఉండక్క. థ్యాంక్ యూ.